హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ముఖ్యమైన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది సమస్యాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు, అవమానాలు, నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కొంత ఓర్పు వహించాల్సిన రోజుగా చెప్పవచ్చు. అలాగే మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు ఆస్తి నష్టం సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి. కష్టానికి తగ్గ ఫలితం ఏమాత్రం కనిపించదు. కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వాన్ని వహించి ఇబ్బంది పడతారు. ఆకస్మిక ప్రయాణాలు అనేవి ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. రాబడి కొంత మందగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి అనుకూలంగా లేదు. ఈరోజు కళాకారులకు ఒత్తిడిలు పెరుగుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుక వేస్తారు. మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే ఈశ్వర ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.